లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈరోజు మనతో పాటు మైక్రోవేవ్ కుకింగ్ స్పెషలిస్ట్ అరుణ గారు ఉన్నారు. మరి వారు మనందరి కోసం A2 స్పెషల్ ఐటమ్స్ నేర్పిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సో హలో అరుణ గారు, హౌ ఆర్ యూ? ఓకే, సో మా వ్యూవర్స్ కోసం ఈరోజు 2 స్పెషల్ ఐటమ్స్ ఏం చేసి చూపిస్తున్నారు? ముందు నేను చూపించేదండి పన్నీర్ అండ్ వెజిటేబుల్ టిక్కా. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే డోక్లా. ఓకే, 2 మైక్రోవేవ్ స్పెషల్ ఐటమ్స్ అన్నమాట. ఓకే వ్యూవర్స్, మరి అరుణ గారు ఈరోజు మనకి 2 స్పెషల్ ఐటమ్స్, అదే వెజిటేబుల్ పన్నీర్ టిక్కా అలాగే డోక్లా నేర్పిస్తున్నారు. మరి ముందుగా ఏం నేర్పిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సో అరుణ గారు, ముందుగా ఏం చేసి చూపిస్తున్నారు? ముందుగా నేను చేసేదండి వెజిటేబుల్ అండ్ పన్నీర్ టిక్కా. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, ఓకే, వెజిటేబుల్స్లో నేను తీసుకున్నాను ఏంటంటే క్యాప్సికమ్, ఆనియన్స్, ఇంకా క్యారెట్. ఈ 3 సరిపోతాయండి లేదంటే ఇంకా వేరే? మోస్ట్లీ ఇదే పెడతారు మోస్ట్లీ. ఓకే, సో పెరుగు కావాలండి, నీళ్లు తీసిన పెరుగు, యోగోటు, ధనియా జీరా పౌడరు, గరం మసాలా, కారం పొడి, ఉప్పు. దీన్ని చేసినాక మనం సర్వ్ చేయడానికి ఈ టూత్ పిక్స్ అవసరం పడుతుంది. ఓకే ఫైన్. ఓకే అండి, యోగర్ట్ అంటే మొత్తం వాటర్ లేకుండా పెరుగు. ఓకే ఫైన్. ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి రెడీగా ఉన్నాయి కదా అరుణ గారు, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలి? ముందుగా నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే, బౌల్. ఒక మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ నేను ఈ పెరుగు వేస్తాను. అంటే దీంట్లోనే మనం మ్యారినేట్ చేయాలి. ఫైన్. సో ఈ మ్యారినేషన్లో మినిమం 3 అవర్స్ లేదా ఓవర్ నైట్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు మనం వేయాలి ఏంటంటే ధనియా జీరా పౌడర్ మన టేస్ట్ ప్రకారంగా వేయచ్చు. కొంచెం స్పైసీగా ఉంటే కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తక్కువ. అయితే ఇది గరం మసాలా అండి, గరం మసాలా కొంచెం, అలా కారం పొడి మన టేస్ట్ ప్రకారంగా ఇది కూడా. తర్వాత ఉప్పు. దీని తర్వాత దీన్ని కొంచెం మంచిగా కలిపేయాలన్నమాట. పెరుగులో మాత్రం నీళ్ళు లేకుండా ఉండాలి. సో అందరికీ తెలుసు ఎలా చేయాలా దీన్ని స్టవ్ మీద, కానీ ఈరోజు మన స్పెషాలిటీ ఏంటంటే మనం చేసేది మైక్రోవేవ్లో. సో ఇది మనం నార్మల్గా స్టవ్లో అయితే మనం తవా పైన చేసేసుకోవచ్చు. ఓకే, సో మైక్రోవేవ్కి మనం స్టవ్ మీద చేసేదానికి డిఫరెన్స్ ఏంటంటారు? చాలా డిఫరెన్స్ ఉందండి. దీంట్లో ఏంటంటే మైక్రోవేవ్ ఒక స్పెషాలిటీ, మనం దాని దగ్గర నుంచి ఒక్కర్లే, అదే మనల్ని పిలుస్తుంది. అయితే దీంట్లో మనం అన్ని వేసేసాం కదండి. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేస్తాం. ఓకే అండి. సో మినిమం మనకి ఎంత కుదురుతుందో అంత టైం మనం మ్యారినేట్ చేస్తాం. ఓవర్ నైట్ చేసుకున్నా కానీ నో ప్రాబ్లం, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫైన్. ఓకే వ్యూవర్స్, మరి మనం వెజిటబుల్ పన్నీర్ టిక్కా తయారు చేసుకుంటున్నాం కదా, అది మ్యాగ్నేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈలోగా ఒక షార్ట్ బ్రేక్. Local Kitchen. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో అరుణ గారు, మరి మ్యాగ్నేట్ అయిపోయింది కదా ఇది, సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి? నెక్స్ట్ ఏంటంటే మనం దేంట్లో అయితే మనం దీన్ని గ్రిల్లింగ్ చేస్తాము ప్లస్ కుకింగ్, ఆ ప్లేట్ నాకు ఇవ్వండి. ఓకే ఫైన్.
సో ఈ ప్లేట్లో మనం కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ రాసేసి ఇప్పుడు మనం దీంట్లో ఈ ముక్కలు ఇలా అరేంజ్ చేయాలి. ఓకే ఫైన్. అన్ని సపరేట్గా మనం అరేంజ్ చేసుకోవాలా? కొంచెం పనీర్ ఒక దగ్గర, ముక్కలు మధ్యన మనం వెజిటేబుల్స్ వేసేయచ్చు. ఓకే. సో మనం ఇదే కనుక స్టవ్ మీద వేసుకుంటే సో ఇలానే మనం ప్యాన్ పైన అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ప్యాన్ పైన కొంచెం స్లోగా సిమ్ మీద చేయాల్సి వస్తుంది, చాలా టైం పడుతుంది. ఓకే. ఎందుకంటే ఇవి ఓవెన్లో అయితే అన్ని ఈవెన్గా కుక్ అయిపోతాయి, ప్లస్ రోస్ట్ అయిపోతాయి. కానీ మనకి పెంక మీద అలా కాదు. దాంట్లో ఏమవుతుందంటే మనం వెజిటేబుల్స్ డిఫరెంట్గా చేసుకోవాలా, పనీర్ డిఫరెంట్గా చేసుకోవాలా, అలా చేయాల్సి వస్తుంది. కానీ మీరు పీసెస్ కట్ చేసేటప్పుడు మాత్రం పనీర్ కొంచెం చూసారు కదా లావుగా, మిగతాయి సన్నగా, ఎందుకంటే మళ్ళీ లేకపోతే అవి ఈవెన్గా ఉడకవు మనకి. ఓకే ఫైన్. సో నేనేం చేస్తానంటే దీంట్లో నూనె కానీ బటర్ కానీ వేయలేదు, అందుకే పైనుంచి కొంచెం దీన్ని బ్రష్ చేస్తాను అంతే. ఓకే. కొంచెం ఆయిల్ జస్ట్ మనకి. ఓకే. సో ఓవెన్లో కూడా పెట్టాం కదా, మనకి ఇష్టం. ఇఫ్ యూ వాంట్ మోర్ టేస్టీ బటర్ కూడా వేసుకోవచ్చు. ఓకే. ఓకే అండి అరుణ గారు, మరి ఇలా సెట్ చేసేసుకున్నాం కదా ప్లేట్లో మొత్తం. ఇప్పుడు ఏం చేసుకోవాలి? దీంట్లో ఇప్పుడు మైక్రోవేవ్ లో ఏ మోడ్ లో పెట్టాలో అది నేను మీకు చెప్తాను. ఓకే ఫైన్. అయితే ఇది టర్న్ టేబుల్ అంటారండి, ఇది ప్రతి మైక్రోవేవ్ లో ఉంటుంది. టర్న్ టేబుల్ మీద ఇది పెట్టాలి. అయితే దీనికి ఇప్పుడు ఏంటి అంటే మనము కుక్ అవ్వాలా, ప్లస్ రోస్టింగ్, ప్లస్ బ్రౌనింగ్, ప్లస్ క్రిస్పీనెస్, ఇవన్నీ కావాలి. అందుకే మనం ఏం చేస్తాం, ఆప్షన్ తీసుకుంటున్నాం, మైక్రోవేవ్ ప్లస్ గ్రిల్ ఆప్షన్. అది నేను ఇప్పుడు చూడండి, దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసి మైక్రోవేవ్ ప్లస్ గ్రిల్ ఆప్షన్ ఇట్లా ఇది వస్తే మనకి మైక్రోవేవ్ 70% ప్లస్ గ్రిల్ వచ్చేస్తుంది. తర్వాత టైం సెట్ చేస్తాను. ఓకే అండి అరుణ గారు, మరి 6 to 7 minutes అయిపోయింది కదా? సో కుక్ అయిపోయి ఉంటుందా? అవునండి. చూద్దామా? కొంచెం గ్లౌజ్ ఇస్తారండి. ఓకే. ఎందుకంటే అది హీట్ చాలా హాట్గా ప్లేట్, ఇప్పుడు గ్లౌజ్ అవసరం ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక పక్క అయిపోయింది, కానీ మనం దీన్ని మళ్ళీ టర్న్ చేసుకోవాలా? టర్న్ చేయడానికి దీంతో నేను ఇలా టర్న్ చేస్తాను. సో 6 to 7 minutes లో మనకి ఒక సైడ్ కంప్లీట్ గా కుక్ అయిపోయి ఉంటుంది. టర్న్ ఇట్. ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి మనకి నెక్స్ట్ ఇంకా 6 to 7 minutes అక్కర్లే, 3 to 4 minutes చాలు. ఓకే. నెక్స్ట్ మనం టర్న్ చేసిన తర్వాత 3 to 4 minutes అయితే సరిపోతుంది. ఓకే. సో మళ్ళీ దీన్ని మనం ఓవెన్ లో పెట్టుకొని మైక్రోవేవ్ లోనే పెడతాను. సేమ్ కాంబినేషన్ గ్రిల్ కమ్. ఓకే ఫైన్ అండి, మరి అయిపోయింది చూద్దామా? చూద్దాం. ఓకే అండి, మరి సర్వ్ చేసుకునేది ఏం లేదండి. దీన్ని ఇలా టూత్ పిక్స్ తీసుకొని ఇది ఒకటి ఇట్లా ప్రిక్ చేయాలా. ప్రిక్ చేసి క్యాప్సికమ్, పనీరు, మనకి క్యారెట్, ఒకటి ఆనియన్ చేసి ఇది సర్వింగ్ ట్రేలో మనం ఏ డిష్ అయితే సర్వ్ చేస్తాం దాంట్లో ఇలా పెట్టేయచ్చు అనమాట. ఓకే ఫైన్. సో ఆల్టర్నేట్గా ఇది మనం పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇలా టూత్ పిక్ లో మనం అరేంజ్ చేసి సర్వ్ చేసేసుకుంటే అంటే మనకి తినడానికి ఈజీ ఉంటుంది, ప్లస్ చూడడానికి బాగుంటుంది. అయితే ఇప్పుడు మన పనీర్ వెజిటేబుల్ టిక్కా రెడీ ఉందండి. ఓకే. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా ఈజీగా కూడా అయిపోయింది మనకి మైక్రోవేవ్లో. అండ్ అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి ఈజీ ఐటమ్ని మా వ్యూవర్స్కి చూపించారు. ఓకే అండి. ఓకే వ్యూవర్స్, మరి అరుణ గారు తయారు చేసి చూపించిన వెజిటేబుల్ పనీర్ టిక్కా ఎలా తయారు చేయాలో చూసారు కదా.
చాలా సింపుల్గా ఉందండి, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. వెజిటేబుల్ పన్నీర్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న పన్నీర్, కట్ చేసిన క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్, పెరుగు, ధనియా జీరా పౌడర్, గరం మసాలా, సాల్ట్, కారం, టూత్ పిక్స్. వెజిటేబుల్ పన్నీర్ టిక్కా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో నీళ్లు తీసేసిన పెరుగు, ధనియా జీరా పౌడర్, గరం మసాలా, సాల్ట్, కారం, పన్నీర్ పీసెస్, కట్ చేసిన క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ వేసి బాగా కలిపి 3 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అవెన్ ప్రూఫ్ ప్లేట్లో ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ అండ్ వెజ్ పీసెస్ వేసి అవెన్లో 6 to 7 minutes గ్రిల్ అండ్ మైక్రోవేవ్ మోడ్లో పెట్టి కుక్ చేయాలి. ఇప్పుడు పన్నీర్ అండ్ వెజ్ పీసెస్ని టర్న్ చేసి ఇంకా 2 minutes కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న పీసెస్ని టూత్ పిక్లో ఫస్ట్ ఒక పన్నీర్, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజ్ పన్నీర్ టిక్కా రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఫస్ట్ ఐటమ్ వెజిటేబుల్ పన్నీర్ టిక్కా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ డోక్లా ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో అరుణ గారు, సెకండ్ ఐటమ్ డోక్లా. సో మరి డోక్లా ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా మా వ్యూవర్స్కి? కావాల్సిన పదార్థాలండి: శనగపిండి, సోడా, అల్లం ఇంకా పచ్చిమిర్చి నూరింది, పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి, గ్రేటెడ్ కోకోనట్, కొత్తిమీర గార్నిష్కి, కొంచెం సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్ముప్పు, ఆవాలు, ఉప్పు, కొంచెం నూనె. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి రెడీగా ఉన్నాయి కదా? రెడీగా ఉన్నాయి. సో ఇది కూడా మనం మైక్రోవేవ్లో ప్రిపేర్ చేస్తున్నాం. సో నార్మల్గా ప్రిపేర్ చేయాలంటే దేంట్లో ప్రిపేర్ చేయాలి? మామూలుగా కుక్కర్లో చేసుకోవచ్చు. కుక్కర్లో ఇడ్లీ కుక్కర్ అయినా వితౌట్ వెయిట్. ఓకే ఫైన్, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం చేయాలి? నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. సో ఫస్ట్ అండి దీనికి మనం శనగపిండి తీసుకొని జల్లెడ పట్టుకోవాలండి. దీన్ని ఓకే, ఒకసారి జల్లెడ పట్టినాక ఇది తీసుకొని దీంట్లో దంచింది అంటే మరీ మెత్తగా వస్తుంది చూడండి, టేబుల్ పెప్పర్, అది కాకుండా కొంచెం మనం ఇది దూరగా దంచుకోవాలన్నమాట. పెప్పర్ కారం పొడి ఏం కాబట్టి మనం ఇది పెప్పరే వాడుకోవాలి. ఓకే, డైరెక్ట్గా మనకి మార్కెట్లో దొరికింది కాకుండా మనమే గ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇదేమో అల్లము పచ్చిమిర్చి రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, అది ఒక 1 స్పూన్ వేసారా? తర్వాత ఇది సిట్రిక్ యాసిడ్ అంటే పులుపు కోసం అన్నమాట. దీన్ని కొంచెం పౌడర్ చేసుకొని ఇది కూడా వేసుకొని, ఇప్పుడు ఉప్పు, సో డోక్లా అనేది గుజరాతీ డిష్ కదండి? గుజరాతీలో దీన్ని ఖమండ్ అంటారు. ఖమండ్ అంటారు. ఓకే, సో అది చాలా ఫేమస్ ఫుడ్ అక్కడ. సో కొంచెం నూనె వేయాలి. నూనె వేసుకోవాలా? నెక్స్ట్ ఎన్ని స్పూన్స్ పడుతుంది? ఒక్క టీ స్పూన్ సార్. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. నీళ్ళండి. ఇది దోశ పిండి ఉంటుంది చూడండి, అలా దీన్ని కలుపుకోవాలి మనం. ఓకే, సో ఎక్కువగానే పడుతుంది అనమాట వాటర్. అది మనం చూసుకొని చేసుకోవాలా, ఎందుకంటే మరీ పల్సగా అయిపోతే కూడా మీకు బాగా లూజ్గా అయిపోతుంది. సో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలపాలి. సో ఉండలు కట్టకుండా? ఉండలు కట్టకుండా. ఇప్పుడు మామూలుగా అందరూ దాన్ని స్టవ్ మీద చేసుకునేది అందరికీ తెలుసు, ఇడ్లీ పాత్రలోనా కుక్కర్లోనే చేసుకోవచ్చు. కానీ మైక్రోవేవ్లో ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్.
జస్ట్ 5 to 7 మినిట్స్లో మీకు ఒక ప్లేట్ ఢోక్లా రెడీ అవుతుంది. కుక్కర్లో పెడితే మనకి ఎంత టైం పెట్టాలనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం విజిల్ పెట్టాం కాబట్టి. సో ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. దీనికోసం ఒక వెసల్ వస్తుందండి, దీంట్లో అయితే చేయాలి అదనమాట. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మైక్రోవేవ్లో చేసేది ఇది ఒక స్పెషల్ పాత్ర అనమాట. మీరు బేస్ అండ్ టాప్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఇది ఉండడం నెసెసరీ. దీనికి హోల్స్ ఉంది. సో కింద మనం కొంచెం నీళ్లు పోసి దీంట్లో కొంచెం నీళ్ళు పోయాలి. అంటే మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేస్తాము సేమ్ కొంచెం దీనికి ఆయిల్ రాయాలి, కొంచెం ఆయిల్. సో మనం బేస్ అండ్ టాప్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ మధ్యలో ఈ ప్లేట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది దీనికి ఇట్లా పెట్టి కింద నీళ్లు పోసేసి, అయితే గుర్తుపెట్టుకునేది ఏంటంటే పాత్రలో వేసే ముందు మనం దీంట్లో సోడా వేయాలి, ముందే వేయకూడదు. ఓకే ఓకే. తినే సోడా జస్ట్ మనం పాత్రలో వేసే ముందు వేసుకోవాలి కొంచెం. సోడా లేదంటే ఇనో కూడా వాడుకోవచ్చు. ఇనోస్ఫుల్ సాల్ట్ వస్తుంది కదండి, ఇనో కూడా వాడుకోవచ్చు. ఓకే, ఈనో మనం యూజ్ చేసేది ఇనో. దీన్ని వెంటనే ఇట్లా కలపాలి. కలిపి మీరు చూడండి ఇది ఫోమెంటేషన్ అయి పైకి వస్తుంది. సో ఇది మస్ట్ అన్నమాట. ఇది లేకపోతే మీకు స్పాంజినెస్ రాదు. సో ఇమ్మీడియట్గా మనకి పఫ్నెస్ రాసి ఇది సబ్సైడ్ అవ్వకుండా, అంటే కింద కూర్చోక ముందు మనం ఇది ఇమ్మీడియట్గా వేసేసేయాలి. ఇట్లా పెట్టేసి దీని మీద మూత పెట్టేసేయాలి. ఓకే ఓకే అండి అరుణ గారు, మనం సెట్ చేసేసుకున్నాం కదా బాక్స్లో. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇది ఈ డిష్ మాత్రం మనం బేసిక్ దాంట్లోనే ఆపరేట్ చేయొచ్చు, బేసిక్ దాంట్లో పెట్టుకోవచ్చు. సో దీంట్లో మనకి గ్రిల్ కానీ కన్వెక్షన్ కానీ అవసరం లేదు. సో జస్ట్ ఇది మనం మైక్రోవేవ్కి వెళ్ళి 5 minutes. 5 minutes. సో 5 minutesలో మనకి ఢోక్లా రెడీ అయిపోతుందా? రెడీ అయిపోతుందండి. ఫైవ్ మినిట్స్లో ఇప్పుడు నేను 5 minutes సెట్ చేసి దీన్ని ఆన్ చేశాను. ఓకే ఓకే అండి అరుణ గారు, 5 minutes అయిపోయింది కదా. సో మన ఢోక్లా ప్రిపేర్ అయిందో లేదో చూద్దామా? చూద్దాం. ప్లాస్టిక్ ఐటమ్స్ కదండి, అందుకే మనం నెకెడ్ చేతితో కూడా పట్టుకోవచ్చు. మెటల్ అయితే గాజు అయితేనే గ్లౌజెస్ వేసుకోవాలి. ఓకే, సో మనకి ఢోక్లా కూడా మొత్తం అయిపోయింది, రెడీ అయిపోయింది. రెడీ సీజనింగ్ కోసం ఒక బౌల్ ఇవ్వండి. దాంట్లో కొంచెం నూనె కొంచెం పోయండి జస్ట్. సో దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ఆవాలు వేసేసి, ఓకే సీజనింగ్ కోసం అన్నీ వేసేసుకోవచ్చు. మనకి ముందు నూనె వేడి చేయాలా అట్లా మైక్రోవేవ్లో ఏమి ఉండదు. మనం వెంటనే దీంట్లో ఇట్లా వేసేసి కొంచెం కరేపాకు లీవ్స్ దీన్ని కొంచెం మిక్స్ చేసి, ఓకే దీన్ని ఒక 1 minute పెడతాను నేను బేసిక్ మోడల్లోనే. ఓకే అరుణ గారు, మరి 1 minute అయిపోయింది కదా, మరి సీజనింగ్ అయిపోయి ఉంటుందా? అవునండి, చూద్దాం. చూడండి సీజనింగ్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది కూడా మనం డైరెక్ట్గా ఓవెన్లోనే చేసేసుకోవచ్చు. సో ఒక బౌల్లో మనం ఆయిల్ తీసుకొని ఆవాలు కరివేపాకు వేసి జస్ట్ 1.5 minute పెడితే చాలు. నార్మల్ మోడ్లో మనం ఒకవేళ ఉల్లిపాయలు అలాంటివి ఏమైనా ఉంటే అనుకోండి ఇంకొక 1/2 minute ఎక్కువ, 2 minutes అయితే చాలు. ఇప్పుడు నాకు ఒక సర్వింగ్ ప్లేట్ ఇస్తారండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ ఎలా చేయాలంటే దీనికి ఇట్లా పెట్టి ఇది ఒక 15-20 నిమిషాలండి మనం చల్లారపాలి. చల్లగా అయినాక దీన్ని ఇట్లా అన్మోల్డ్ చేసుకోవాలి. చేసుకుంటే ఇది ఇట్లా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీని మీద ఈ మనం సీజనింగ్ ఉంది కదండి, ఈ తాళింపు ఇవి వేసేయాలి దీని మీద.
దాని తర్వాత ఇది పచ్చి పచ్చి కొబ్బరి. అంటే ఇవాళ రేపు హెల్త్ కాన్షియస్, ఇది చాలా హై క్యాలరీస్, మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం కొద్దిగానే వాడుతున్నాం కొద్దిగానే కాబట్టి వాడచ్చు. ఓకే, కొంచెం ఇలా దీన్ని స్ప్రింకిల్ చేయాలి. ఇది జస్ట్ ఫర్ గార్నిష్. టేస్ట్లో కూడా మనకు డిఫరెన్స్ ఉంటుంది, కానీ కొంతమంది ఇష్టపడరు, ప్లస్ లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర దీని మీద. సో ఇది మన డోక్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన సైజ్ పీసెస్ మనం కట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్, నార్మల్ మనం నైఫ్ తోని కట్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో హాట్ గుజరాతీ డిష్ డోక్లా రెడీ అన్నమాట. అది కూడా చాలా ఈజీగా మనం మైక్రోవేవ్ లో చేసాం. మా స్పెషాలిటీ అదే, మైక్రోవేవ్ లో చేయడం. ఓకే అండి అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్కి 2 మంచి వంటకాలు చూపించారు. ఓకే వ్యూవర్స్, మరి మైక్రోవేవ్లో డోక్లా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. డోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, పచ్చి కొబ్బరి తురుము, సిట్రిక్ యాసిడ్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, మిరియాల పొడి, కుకింగ్ సోడా, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, కట్ చేసిన పచ్చిమిర్చి, ఆవాలు. డోక్లా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, పెప్పర్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సిట్రిక్ యాసిడ్, సాల్ట్, వాటర్ బాగా మిక్స్ చేసి లాస్ట్లో సోడా వేసి ఒక బౌల్లో వేసి మైక్రోవేవ్లో 5 minutes 70% మైక్రోవేవ్ మోడ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో ఆయిల్, ఆవాలు, కట్ చేసుకున్న మిర్చి, కరివేపాకు వేసి అవన్లో 1 minute పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని ముందుగా చేసుకున్న డోక్లా పైన వేసి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, గుజరాతీ స్పెషల్ డిష్ డోక్లా రెడీ. ఓకే అండి అరుణ గారు, మైక్రోవేవ్ యూజెస్ గురించి చెప్పుకుంటూ అలాగే 2 వెరైటీ డిషెస్ని మా వ్యూవర్స్కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు థ్యాంక్స్ అండి. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో మైక్రోవేవ్లో సింపుల్గా తయారు చేసుకునే 2 రెసిపీస్, వెజిటేబుల్ పనీర్ టిక్కా అలాగే డోక్లా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని వెరైటీ డిషెస్తో మీ ముందు ఉంటుంది మీ లోకల్ కిచెన్. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ SMS చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.